హాయ్ హలో అందరికీ నమస్తే. గోవర్ధన్ డ్రైవింగ్ సర్వీసెస్ ఏజెన్సీ డ్రైవర్స్ అందరికి కూడా చిన్న విన్నపం అండ్ అలాగే కొన్ని సూచనలు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. నా పేరు అంజీ యాదవ్, లా కన్సల్టెన్సీ. మీరు గోవర్ధన్ డ్రైవింగ్ సర్వీసెస్ ఏజెన్సీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మీ యాటిట్యూడ్ తగ్గించుకోవాలి. మీరు ఎక్కడెక్కడ డ్యూటీ చేసి వచ్చినా మాకు అనవసరం, ఎంత పెద్ద వాళ్ళ దగ్గర డ్యూటీ చేసి వచ్చినా మాకు అనవసరం. ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారంగా మీరు డ్యూటీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు హాలిడేస్ తీసుకుంటాం, మాకు నచ్చినప్పుడు మాత్రమే మేము డ్యూటీకి వస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావద్దు, జాయిన్ అవ్వద్దు. రెండో విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఆపద వచ్చిందంటే, మీకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా మీరు హాలిడేస్ మీరు తీసుకోవచ్చు. ఒక్కరోజు కాకపోయినా 4 రోజులైనా తీసుకోవచ్చు, మళ్ళీ వచ్చి డ్యూటీ చేసుకోవచ్చు. మేము ఈ డ్యూటీలు అందరికీ ఇచ్చేది ఎలా అంటే, బిలో పవర్టీ వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు, పేద వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద ఈ ఉద్యోగాలు కల్పించడం జరుగుతున్నది. ఉద్యోగం అంటే మీరు ఏమన్నా శాలరీస్ ఇస్తున్నారా అని మీకు క్వశ్చన్లు అనేక రకాలుగా రేజ్ అవుతుంటాయి, నాకు తెలుసు మీ యొక్క థింకింగ్, ఆలోచన. కానీ ఇక్కడ రోజుకు 1500 మీకు కరెక్ట్గా నెల రోజులు చేసుకుంటే 35,000 40,000 వరకు మీకు వచ్చేటట్టుగా మేము ఆదాయం చూపిస్తున్నప్పుడు ఒక ఉద్యోగం కంటే కూడా ఎక్కువే. దీన్ని మీరు పర్టికులర్గా పాటిస్తే 40,000 కూడా మీరు నెలకు మీ జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే, మీకు నచ్చినప్పుడు డ్యూటీకి వస్తున్నారు, మీకు నచ్చినప్పుడు డ్యూటీకి రావట్లేదు. ఇది ఎట్లా అవుతుందంటే, మీరు ఒక పర్మనెంట్ ఒక సార్ దగ్గర మీరు డ్రైవింగ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా పోతారు. పొద్దుగాల 8 o'clock అంటే వెళ్ళిపోతారు మీరు, అంతే. నైట్ 10 అయినా 11 అయినా మీరు ఏం మాట్లాడేది ఉండదు, ఏముండదు. ఆ 20,000 22,000 తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు పర్ మంత్. మీకు స్వేచ్ఛ అది ఏమి ఉండదు. మీకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది, మీకు మంచిగా టైం కూడా ఇస్తున్నాం. ఆ టైం అయిపోయిన తర్వాత మీ నిద్ర ఆహారాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు డ్యూటీ ఇస్తున్నాం. మీరు ఎంబడే ఒక ఒంగోలుకి వెళ్ళి వచ్చి పడుకోగానే మళ్ళీ ఇంకో విజయవాడ పంపట్లేదు. మీకు ఈరోజు టైం ఇచ్చి మళ్ళీ రేపు మార్నింగే చెప్తున్నాం. సో ఇలాంటివన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకొని డ్యూటీ చేసుకోవాలనుకుంటే, మీకు డ్యూటీలు దొరకనప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మీరు రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోండి. లేదు మేము నాకు నచ్చినప్పుడే పోతా, కస్టమర్తో ఎలా అంటే అలా మాట్లాడతాం, మేము యాటిట్యూడ్ తోటి ఉంటాం, మేము ఇంతే అని మాత్రం అనుకుంటే మీరు జాయిన్ అవ్వద్దు. జాయిన్ అయిన తర్వాత కస్టమర్స్ తోటి ఏదైనా బ్యాడ్ ఇంప్రూవేషన్ వచ్చిందంటే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. లీగల్ యాక్షన్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మీరు ఎంత మంచిగా ఉంటే మేము కూడా మీకు అంత మంచిగా డ్యూటీస్ ఇస్తాం, సహాయం కూడా చేస్తాం. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. చాలా డ్రైవర్స్కి కూడా ఎన్నో లీగల్గా ఇబ్బందులు ఉంటే కూడా నాకు పర్సనల్గా కాల్ చేస్తే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వారికి ఆ టైంకి ఉపశమనం కల్పించే విధంగా మేము మాట్లాడి వాళ్ళకు మంచి విధానంలో తీసుకెళ్ళి రెగ్యులర్గా డ్యూటీలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధానంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కరెక్ట్గా డ్యూటీ చేసుకొని, మీరు సంపాదన కోసమే కదా డ్యూటీకి వచ్చేది, సంపాదించుకొని మీ భార్య పిల్లలతో మంచిగా ఉండాలనుకుంటే మాత్రమే డ్యూటీలో జాయిన్ అవ్వండి. లేదు మేము డ్యూటీలో ఎప్పుడో ఒకసారి వస్తాం, మిగతా టైంలో మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం అండ్ కస్టమర్స్తో ర్యాష్గా మాట్లాడతాం, వాళ్ళు చెప్పే రూట్లో కాదు మేము చెప్పే రూట్లో వెళ్ళిపోతాం అని యాటిట్యూడ్ ఉంటే రావద్దు. రెండోది, మీరు కస్టమర్స్ దగ్గర డబ్బులు అడిగే విధానం మార్చుకోవాలి. మీకు ఏదన్నా ఉంటే గోవర్ధన్ రెడ్డికి కాల్ చేయండి, మాట్లాడించండి. మీరు ఎన్ని అవర్స్ అయినా అన్ని అవర్స్ వాళ్ళ దగ్గర కొట్లాడి తీసుకుందాం. ఎందుకంటే మీరు పని చేశారు కాబట్టి మీ కష్టాన్ని ఎక్కడ కూడా వృధా చేయకూడదు. ఆ విషయంలో మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు సపోర్ట్ ఇస్తాం. కానీ మీరే ఓవర్గా మాట్లాడి అక్కడ గొడవకు దారితీసే విధానంగా మీరు ఎందుకు అనే రీతిలో మాట్లాడకుండా, మీకు ఒక కన్సర్న్ పర్సన్ ఉన్నాడు, మీకు ఏజెన్సీ ఉంది, మీకు ఒక విధానాలు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని కొంచెం గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకేనా? ఏదైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి, దానికి మేము సమాధానం ఇస్తాం డెఫినెట్గా. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి, ఇంతకుముందు జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా, ప్రతి డ్రైవర్స్కి కూడా వర్తిస్తుంది. మీరందరూ కూడా
ఎంత మంచిగా డ్యూటీ చేసుకుంటే మీకు అంత మంచిగా డ్యూటీలు కూడా మేము ఇస్తాం. రెగ్యులర్గా మీకు ఏ రోజు కూడా కాదనకుండా ఇస్తాం. కానీ కొన్ని రూల్స్ పాటించండి. ఇది కూడా ఒక జాబే, అర్థమైందా? ఎక్కడ కూడా తక్కువ అంచనా ఎవ్వరు వేయరు. డ్రైవర్ అనే దానికి మీరు ఎక్కడ సేమింగ్ కానీ ఫీలింగ్ కానీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఇది మీకు ఒక దారి, ఒక ఉద్యోగం. దీన్ని మీరు ఎంతగా ప్రేమతో చేస్తే ఇది మీకు అంతగా ప్రేమగా ఉంటుంది. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా కోపంతో ఏదో కోపం తీసుకొచ్చి స్పీడ్గా స్లోగా గుంతల్లో ఎత్తేసి నానా రకాలుగా మీరు కిచిడి చేస్తే ఈ మీ జీవితం కూడా కిచిడి అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు పర్సనల్గా అంటే, మీరు ఆలోచన చేయాలి. మీరు ఆలోచించుకోవాల్సిన కొన్ని ఉంటాయి. మీ యాటిట్యూడ్ని తగ్గించే విధానాలు కొన్ని ఉంటాయి. వాటిని మీరు సరిచూసుకోవాలనేది మీకు చెప్తున్నా. మీకు అర్థమవుతుందని కూడా నేను అనుకుంటున్నా. మీరు అందరు ఏమీ అంత తెలివి తక్కువ కాదు. మీరు అన్నీ చూసే ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు పర్టికులర్గా కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, యాటిట్యూడ్ అనేది తగ్గించుకోండి. ఓకే. జై హింద్, జై భారత్.